నమస్తే రిప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషన్ మాన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఎన్వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్ 41కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ ఇంకెవరైనా చూడలేనట్టు కింద మీకు ఎన్వీఎస్ 2024 నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ జనరల్ హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అది ఇచ్చాను. అక్కడ నుంచి మీరు అన్నీ కూడా ప్రాక్టీస్ సెట్స్ ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక్కడ ఈ జనరల్ హిందీని మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు దీనికి సంబంధించి ఈ క్లాసెస్ పైన మీకు సజెషన్స్ ఫీడ్బ్యాక్ అని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అవన్నీ కూడా మీకు నేను చూసి దానికి తగ్గట్టుగా ఇంకా మంచిగా క్లాస్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే దగ్గరలో మే 14 నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. అందుకు సంబంధించి మీ ఎగ్జామ్ ఎప్పుడుందో ఆ డేట్ కంటే 2 రోజుల ముందు నుంచి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోగలరు. ఇందుకు సంబంధించి మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో దాంతోపాటుగా మరి ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూసిద్దాం. మొదటి ప్రశ్న చూడండి. తత్సం తద్భవ్ కా కౌన్సా యుగ్మ గలత్ హే. యుగ్మ అంటే ఒక పేరు అండి. సో ఇక్కడ మనకి ఏది రాంగ్ ఉంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసినట్టు ఘట్, ఘడ, యాచక్, జాచక్, భీతి, భై, అక్షర్, ఆఖర్. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా మనకి సంస్కృత మరియు తద్భవ్ శబ్దాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి సరైన సమాధానం మనకి ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇదే మనకి ఇక్కడ రాంగ్. ఇక్కడ భై అని కాదు, సో భీతి అని రావాలి. ఏం రావాలండి? భీతి అని చెప్పేసి రావాలి. ఓకేనా? సో అందుకని ఇక్కడ ఆప్షన్ బి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రెండవ ప్రశ్న చూడండి. తత్సం శబ్ద కౌన్సా హే. ఆప్షన్ ఏ గదా, ఆప్షన్ బి గాయ్, ఆప్షన్ సి గదార్, ఆప్షన్ డి గ్రాహక్. ప్రశ్న మరొకసారి. తత్సం శబ్ద కౌన్సా హే. తత్సం శబ్ద అంటే సంస్కృత పదం అనమాట. సో సంస్కృతం నుంచి యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకుని అదే విధంగా మనం యూజ్ చేసుకోవడాన్ని సో దాన్ని తత్సం శబ్ద అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించిన సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుందండి. గ్రాహక్ అనేటువంటిది ఇది తత్సం శబ్ద అనమాట. మూడో ప్రశ్న చూడండి. స్వర్ సంధి కా భేద్ హై. ఆప్షన్ ఏ గుణ సంధి, బి వ్యంజన్ సంధి, సి అయాది సంధి, డి ఏ और సి దోనో. సంధులకు సంబంధించి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. స్వర్ సంధి కా భేద్ హే అంటే ఇక్కడ మనకి యాక్చువల్ అంటే హిందీలో సంధి 3 రకాలుగా ఉంటాయి. ఇందులో మనకి స్వర్, వ్యంజన్, విసర్గ సంధి అని చెప్పేసి. ఓకేనా? సో ఈ 3 రకాలు అయితే ఉంటాయి. ఇందులో మళ్ళీ స్వర్ సంధి అని చెప్పేసి దాంట్లో కూడా రకాలు ఉంటాయి. అందులో మొత్తం 5 రకాలు ఉంటాయి. ఇక్కడ 2 అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ గుణ సంధి అనేటువంటిది, అలాగే అయాది సంధి అనేటువంటిది కూడా. సో ఈ 2 కూడా దీనికి సంబంధించి కాబట్టి సో మనకి ఇది ఆప్షన్ రాదు కాబట్టి మరి ఇక్కడ ఏ అండ్ సి ఇచ్చారు కాబట్టి సో మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 4వది. సంఘర్షి వ్యంజన్ హే. ఆప్షన్ ఏ చా, బి పా, సి హా, డి వా. సంఘర్షి వ్యంజన్ అంటే మనం ఈ అక్షరాలు ఎప్పుడైతే ప్రొనౌన్స్ చేస్తామో అప్పుడు కొంచెం సంఘర్షం అనేటువంటిది ఒక ర్యాపిడ్ లాంటిది అలాగా అవుతుందన్నమాట. సో అక్కడ అలాంటప్పుడు అలాంటి వాటిని సంఘర్ష వ్యంజన్ అని అంటారు. వ్యంజన్ అంటే కాన్సనెంట్ అండి. అలాగే స్వర్ అంటే మనకి ఓవెల్ అంటాం. ఓకేనా? సో సంఘర్షి వ్యంజన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. సో ఇందుకు సంబంధించి హిందీలో మనకి ఊష్మ వ్యంజన్ అని ఉంటాయి. ఊష్మ వ్యంజన్ ష, ష, స, హ. సో ఈ ఊష్మ వ్యంజన అన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయి అంటే మనకి ఈ సంఘర్ష వ్యంజన కిందకైతే వస్తాయి. ఓకేనా? సో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఊష్మ వ్యంజన అంటారు, సంఘర్ష వ్యంజన అని కూడా అంటారు. ఓకేనా? సో అలాగే స్పర్శ సంఘర్షి వ్యంజన అని ఉంటుంది. ఓకేనా? స్పర్శ సంఘర్షి వ్యంజన్. స్పర్శ సంఘర్షి అంటే అవి ఏంటివి అంటే స్పర్శ సంఘర్షిలో మనకి చా వర్గ అనేటువంటి ఉందిగా. చా, చ, జ, ఝ ఈ 4 స్పర్శ సంఘర్ష కిందకైతే వస్తాయి. ఓకేనా? సో ఇలాగ మీరు చేసుకుంటూ ఉండాలి. ప్రాక్టీస్ అనేటువంటిది మీరు నోట్ చేసుకుంటారని అనుకుంటున్నాను. 5వ ప్రశ్న చూడండి. తద్భవ్ శబ్ద హే. తద్భవ్ శబ్ద అంటే హిందీలో ఉన్నటువంటి పదాలని మనం కొంచెం మార్పు చేసి మళ్ళీ ఇక్కడ హిందీలో వాడుకోవడం జరుగుతుంది కాబట్టి సంస్కృతంలో ఉన్నటువంటి వాటిని కొంచెం హిందీలో మనం మార్పు చేసుకొని రాసుకుంటాం కాబట్టి ఇక్కడ తద్భవ్ శబ్ద ఏవైతే ప్రయోగించబడి ఉంటాయో సంస్కృతం నుంచి హిందీలో మార్పు చెంది సో వాటి తద్భవ్ శబ్ద అంటారు. ఇక్కడ కపూర్, పక్ష్, మయూరు, ఇక్కడ మానసిక, ఇక్కడ మయూర్ అని ఉండాలి, మాయర్ అని పడింది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇందుకు సంబంధించి మనం వర్డ్ చూసుకున్నట్లయితే కర్పూర్ అని ఏదైతే ఉంటుందో అది మనకి కర్పూర్ అని ఏదైతే ఉంటుందో సో మనకి అది ఏమవుతుందంటే ఇది సంస్కృతం అనమాట. ఓకే? నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి. నిమ్న में से दीर्घ मात्रा वाला शब्द कौन सा है. చూడండి చాలా సింపుల్గా ఉంది. ఆప్షన్ ఏ బైల్, ఆప్షన్ బి బల్, ఆప్షన్ సి బిల్, ఆప్షన్ సి బుల్. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
దీర్ఘ మాత్ర అలాగే హ్రస్సు అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా. హ్రస్సు అంటే ఏమో చిన్నటివి, అలాగే దీర్ఘం అంటే ఏమో దీర్ఘ అక్షరాలు అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా. సో హ్రస్వ అక్షరాలు, దీర్ఘ అక్షరాలు అని చెప్పేసి మీరు తెలుగులో చదివింటారు. సో అలాగా ఇక్కడ మనకి ఏం వచ్చారంటే ఇక్కడ దీర్ఘ మాత్రకు సంబంధించినటువంటి ఒక పదం ఉందని అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అందుకు సంబంధించి మనకి ఆప్షన్ ఇక్కడ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇందులో మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే దీర్ఘ అక్షరాలు ఆ, ఈ, ఊ, తర్వాత ఏ, ఐ, ఓ, ఔ. సో ఇక్కడ మొత్తంగా ఎన్ని ఉన్నాయంటే చూడండి 3, 4, 7 దీర్ఘ అక్షరాలు ఉంటాయి. అలాగే హ్రస్వం చూసుకున్నట్లయితే ఆ, ఈ, ఊ, రి. దీన్ని రి అంటారండి. సో ఈ 4 మనకి ఇది ఏంటంటే హ్రస్వం అని అంటారు. ఓకే. హ్రస్వు. సో ఇవన్నీ కూడా మనకి దీర్ఘలో వెళ్ళిపోతాయి. ఇలాగ మనం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 7వ ప్రశ్న. అయోగ్వా హై. ఆప్షన్ ఏ భా, ఆప్షన్ బి ద, ఆప్షన్ సి ఖా, ఆప్షన్ డి అమ్. సో ఇందుకు సంబంధించి మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అమ్ అనేటువంటిదే ఇక్కడ మనకి అయోగవాహ. దీంతో పాటుగా ఇంకొకటి ఉంటుంది, అదే విసర్గ అండి. ఈ రెండే మనకి అయోగవాహ అని ఉంటాయి. ఓకేనా. సో మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. 8వ ప్రశ్న చూడండి, ఘర్ కా బహువచన్ క్యా హోగా. ఘర్ యొక్క ప్లూరల్ వర్డ్ ఏమవుతుందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఘర్ ఘర్, ఆప్షన్ బి ఘరో, ఆప్షన్ సి ఘరే, ఆప్షన్ డి కోయి నహి. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మరి సెంటెన్స్లో వాడినట్లయితే అప్పుడు మనకి అట్లాంటి ఎక్కువ ఇల్లు వచ్చినాయి అనుకోండి. సో అటువంటిప్పుడు మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఘరో అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది ఇక్కడ ఇచ్చినటువంటి విధంగా చూస్తే. నెక్స్ట్ 9వ ప్రశ్న చూడండి, అవసాద్ శబ్ద కా విలోమ్ హే. ఆప్షన్ ఏ ఉదాస్, ఆప్షన్ బి ఉల్లాస్, ఆప్షన్ సి అనాదర్, ఆప్షన్ డి అనుల్లాస్ అనమాట. సో అవసాద్ అంటే నిస్సహాయ స్థితి కానీ లేదా డల్ కానీ ఇలాగ ఉండడం అనమాట. సో ఉత్తేజం లేనటువంటిది కానీ డల్ అలా ఉండడం కానీ అట్లా ఉన్నట్టయితే అవసాద్ అస్థితి అని చెప్పేది అంటాం మనకు. సో దాని ఆపోజిట్ ఏంటిది, యాంటోనిమ్ ఏంటిది, విలోమ్. విలోమ్కి ఇంకా 2 పదాలు ఉన్నాయి. ఉల్టా శబ్దు విపరీతార్థ్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను అనుకున్నా కూడా మీరు విలోమ్ అని చెప్పేసి అనుకోవాలి. అలాగే కింద ఆప్షన్స్ చూసి మీరు ఆడ్ వన్ అవుట్ లాగా ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నారు కనుక మీరు ఇటువంటి ప్రశ్నలకి ఈజీగా అయితే ఆన్సర్ చేయగలరు. సో ఇక్కడ చూసినట్లయితే సరైన సమాధానం మనకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, ఉల్లాస్ అనేటువంటిది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 10వది చివరి ప్రశ్న చూడండి, భారతీ శబ్ద కా బహువచన్ క్యా హోతా హై. భారతీ అనేటువంటిది బహువచన శబ్దం ఏమవుతుంది, భారతీయం అవుతుందా, నెక్స్ట్ భారతీయ అవుతుందా, భారతీయం అవుతుందా, నెక్స్ట్ ఆప్షన్ డి భ్రాంతీయం అవుతుందా. సో ఆటోమేటిక్ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసినట్లయితే కనుక మీరు ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ భారత్ అనేటువంటి కూడా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మిగిలింది మనకి ఇది. సో ఇందులో కూడా చూసుకున్నట్లయితే మనకి ఇది రాంగ్ ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ ఇది రైట్ ఉంది, భారతీయం అని చెప్పేసి. ఓకేనా. సో ఆప్షన్ మనకి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మొత్తం ఇలాగ మనం 10 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. మీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతా బాగా కొనసాగుతుందని చెప్పేసి అనుకుంటూ మరి మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ కూడా అన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఎన్ని స్కోర్ ఇచ్చాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.